బేగం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కట్టేల మండి సమీపంలో భర్త అత్తపై భార్య తన బంధువులతో దాడి చేయించింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. అత్తను చంపేస్తే ఆస్తి, ఆమె ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయని భావించిన భార్య ప్లాన్ ప్రకారం దాడి చేయించింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తల్లి గంగా, కొడుకులు రామేశ్వర్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈరోజు అన్ని సోషల్ మీడియాలో అండ్ న్యూస్ ఛానళ్ళలో మనకి ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పి బేగం బజార్ పోలీస్ స్టేషన్ కట్టెల మండి సమీపంలో అత్తపై బంధువులు దాడి చేసి ఇన్సూరెన్స్ డబ్బులు కాజేయడం అనే ఒక ఇష్యూ మీద వైరల్ చేశారు. దాని మీద 100 డైల్ ఫోన్ చేసినా పోలీస్ పట్టించుకోలేదని చెప్పి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కాలేదు అని చెప్పి కూడా అలిగేషన్ చేశారు. కానీ వాస్తవంగా ఇందులో మాకు ఈ నెల 10వ తారీఖు మే 10th రోజు మాకు రామేశ్వరం అనే ఒక వ్యక్తి ద్వారా 100 డైల్ ఫోన్ వచ్చింది. ఇమ్మీడియట్లీ మా కానిస్టేబుల్ అప్రోచ్ అయ్యారు. ఆయన వాళ్ళ భార్యకి ఆయనకి ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల వాళ్ళ బామ్మార్దులు ఎవరైతే భార్య తరపు అన్న తమ్ముడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ విషయంలో గొడవ పడడం జరిగింది. అందులో ఈయనకి హెడ్ ఇంజరీ అయింది, ఇలా మదర్కి కూడా కాల్ ఫ్రాక్చర్ అయింది. ఆ విషయంలో మనం ఉస్మానియా హాస్పిటల్కి వీళ్ళని షిఫ్ట్ చేయడం జరిగింది. తర్వాత 87 క్రైమ్ నెంబర్ అదే రోజు రాత్రి 8 గంటలకి కేసు కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దాని మీద మా ఎస్ఐ సాయితేజ రెడ్డి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. కానీ 100 డైల్ రెస్పాండ్ కాలేదు అనేది అవాసం. ఆ ఇన్సూరెన్స్ అనే వర్డ్ కూడా ఎక్కడ కూడా మనకి కంప్లైంట్లో కూడా ఎక్కడ మెన్షన్ చేయలేదు. కంప్లైంట్ కూడా ఇదంతా కూడా ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ మాత్రమే. కాబట్టి ఇది ఏదైతే వస్తుందో సోషల్ మీడియాలో ఇదంతా కూడా అవాసం. రైట్, బేగం బజార్లో జరిగిన ఈ సంఘటన పైన మరింత సమాచారం అందించడానికి క్రైమ్ రిపోర్టర్ కృష్ణ ఫోన్ లైన్లో ఉన్నారు. కృష్ణ, బేగం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఈ కట్టెల మండి ఏదైతే మండి ప్రాంతంలో తన అత్త చచ్చిపోతే ఇన్సూరెన్స్ డబ్బులు తనకే వస్తాయని భావించిన ఈ కోడలు ఒక ప్లాన్ ప్రకారం తన బంధువులతో దోపిడి దొంగల్లాగా నటించి భర్త పైన విచక్షణారహితంగా దాడి చేయించిన ఘటన వెలుగు చూసింది. ఈ స్థానికంగా ఉన్న గంగమ్మ, ఆమె కొడుకు రామేశ్వరరావు. అయితే కోడలు ఏదైతే అత్త పేరు మీద ఇన్సూరెన్స్ ఉండడం, ఆమెకు దాదాపు 80 ఏళ్ళు దాటడంతో ఆ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అని చెప్పేసి తన బంధువులతో ఒక పక్క ప్లాన్ వేసింది. తనకి ఏం తెలియనట్టు ఇందుకు దొంగలు వచ్చి అత్తని భర్తని దాడి చేసినట్లుగా నటించాలని చెప్పి దాడి చేసి పారిపోవాలని అది కుటుంబంలో సభ్యులకు సూచించింది. అయితే అప్పటికే పక్కింట్లో ఏదైతే సీసీ కెమెరా ఫుటేజ్ ఉందో ఎవరైతే ఆమె బంధువులతో ఆమె మాట్లాడుతున్న క్రమం, ఈ ప్లాన్ వివరించిన క్రమం అంతా కూడా సీసీ ఫుటేజ్ లో అంతా కూడా రికార్డ్ అయింది. ఆ తర్వాత దుండగుల్లా నటించిన ఆమె బంధువులు లోపలికి వచ్చి గంగను ఆమె కొడుకు రామేశ్వరరావు పైన దాడి చేసి పారిపోయారు. అయితే ఆ వీరి కేకలు అరుపులు విన్న స్థానికులు, చుట్టుపక్కల వారంతా అక్కడికి చేరుకొని బాధితుల్ని ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల ఘటనా స్థలానికి చేరుకొని ఆ పక్కింట్లో ఏదైతే సీసీ కెమెరాలో రికార్డ్ అయినాయో ఆ వీడియోలని అన్నింటినీ కూడా సేకరించిన తర్వాత పోలీసులు విచారణ చేస్తే కోడలే ఈ అత్తయ్య పేరు మీద ఉన్న ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఈ ఘాతుకానికి పాల్పడిందని తెలుసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఖచ్చితంగా తన కోడల నుంచి తనకు న్యాయం చేయాలని, తనకు రక్షణ కల్పించాలి, లేదంటే తన ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఎప్పుడోకప్పుడు మళ్ళీ తనని హత్య చేసే అవకాశం ఉందని గంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.